బట్ న్యూస్ తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వానలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు వరదలతో రహదారులు చెరువుల్ని తలపిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో నాలాలు డ్రైనేజ్లు పొంగి పొర్లుతున్నాయి. ట్రాఫిక్ జామ్ తో వాహనదారులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. మరోవైపు పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత బలపడనుందని చెబుతోంది వాతావరణ విభాగం. ఇక లేటెస్ట్ గా తెలంగాణ, ఏపీలో ఏ జిల్లాలకు రెడ్ అలర్ట్లు జారీ చేశారో ఒకసారి చూద్దాం. ముందుగా తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో రెడ్ అలర్ట్ జారీ అయిన ప్రాంతాలేంటో చూద్దాం. సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి ఈ ప్రాంతాలు రెడ్ జోన్. ఇక ఆరెంజ్ అలర్ట్ ఇచ్చిన ప్రాంతాలేంటో చూద్దాం. ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, కామారెడ్డి, సిద్దిపేట, హన్మకొండ, జనగామ, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక ఎల్లో అలర్ట్ లో ఉన్న ప్రాంతాలు నారాయణపేట, జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్ జిల్లాలకి ఎల్లో జోన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక జిహెచ్ఎంసీ నార్త్ ఏరియాలకు వాతావరణ శాఖ విభాగం హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా మనం చూస్తున్న ప్రాంతాలు గాజుల రామారం, కుత్బుల్లాపూర్, అల్వాల్, కూకట్పల్లి, మూసాపేట ఈ ప్రాంతాల్లో ఎలా ఉంటుందో ఒక్కసారిగా అలర్ట్ ఇచ్చింది. 20 సెంటీమీటర్ల వర్షపాతం పడే అవకాశం ఉంది. అలానే భారీ వర్షం కురవచ్చు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. విద్యుత్ సరఫరాకి తీవ్ర ఆటంకం కలిగే అవకాశం ఉంది. చెట్లు నేలకూలే అవకాశం ఉంది. రహదారులు జలమయమైపోతాయి. సో బీ కేర్ఫుల్ అంటున్నారు. నార్త్ ఏరియాల్లో 20 సెంటీమీటర్ల వర్షం కురవచ్చని అంచనా వేసింది వాతావరణ విభాగం. అలాగే బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని సూచించింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పాటు చెట్లు నేలకూలే ఛాన్స్ ఉందని పేర్కొంది వాతావరణ విభాగం. సో మనం చూస్తున్నాం కదా, ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాలన్నింటిలో భారీ వర్షం కురవచ్చు. అంటే 20 సెంటీమీటర్ల వర్షపాతం కురవచ్చు. అలానే ఈదురుగాలులు కూడా వీయచ్చు. మరోవైపు బలమైన ఈదురుగాలులతో వీచే అవకాశం ఉండడంతో బయటికి ఎవరు రావద్దని హెచ్చరిస్తున్నారు. విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయే అవకాశం ఉంది. చెట్లు నేలకూలే ఛాన్స్ ఉంది కాబట్టి ఎవ్వరూ బయటికి రాకపోవడం మేలని చెప్తున్నారు అధికారులు. బయటికి వచ్చి ఇబ్బందులు పడేదానికన్నా ఇంట్లో సేఫ్ గా ఉండడం బెటర్. అత్యవసరమైతే తప్ప బయటికి రాకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక ఏపీకి ఐఎండీ ఎలాంటి హెచ్చరికలుందో, ఎలాంటి రెడ్ జోన్, ఆరెంజ్ అండ్ ఎల్లో జోన్స్ లో ఏ జిల్లాలు ఉన్నాయో చూద్దాం. రెడ్ జోన్ లో ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, గుంటూరు, బాపట్ల ఈ 5 జిల్లాలు రెడ్ జోన్ లో ఉన్నాయి. ఇక ఆరెంజ్ జోన్ లో కర్నూలు, నంద్యాల, నెల్లూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, ఏలూరు, తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలున్నాయి. ఇక ఎల్లో అలర్ట్ లో అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలున్నాయి.